ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొననున్న సీఎం. తెలంగాణ సచివాలయంలో ఇవాళ మంత్రుల కీలక సమావేశం. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష. రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. బీఎస్సీ నిర్ణయాలను సభలో ప్రతిపాదించనున్న సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం కేబినెట్ భేటీ. పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. ఈ నెల 22న విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొననున్న సీఎం. ఆదిలాబాద్ జిల్లాలో 2 ఇసుక ట్రాక్టర్లు సీజ్. సిరికొండ అటవీ కార్యాలయం ముందు ట్రాక్టర్ యజమానుల నిరసన. మెదక్ జిల్లాలో జలదిగ్బంధమైన ఏడుపాయల ఆలయం. సింగూరు డ్యాం నుంచి నీటిని వదలడంతో ఉప్పొంగిన మంజీరా. హైదరాబాద్ సిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. ముంపు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసిన రంగనాథ్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో విషాదం. చిన్నేటి వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన యువకుడు. నిర్మల్ జిల్లా కుబీర్లో హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన అబ్దుల్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్ లోని పామేడ్ ఏరియాకి చెందిన 6 లొంగుబాటు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గని యూరియా కష్టాలు. వర్షాలు భారీగా పడుతుండటంతో యూరియాకు డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో తగ్గని యూరియా కష్టాలు. వర్షాలు భారీగా పడుతుండటంతో యూరియాకు డిమాండ్. నంద్యాల జిల్లా పెద్దకొట్టాలలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ. దాడిలో గాయపడ్డ 9 మందిని ఆసుపత్రికి తరలింపు. విజయనగరం జిల్లా మెంటాడలో వీధి కుక్కల స్వైర విహారం. కుక్కల దాడిలో 11 మందికి గాయాలు. భయాందోళనలో గ్రామస్తులు. పుట్టపర్తి నియోజకవర్గంలో భారీ వర్షం. పొంగి ప్రవహిస్తున్న చిత్రావతి నది. నెల్లూరు జిల్లాలో వైభవంగా హాజరత్ ఖజానా గంధ మహోత్సవం. భక్తి శ్రద్ధలతో దర్గాను సందర్శించనున్న భక్తులు. అమెరికా కాలిఫోర్నియాలో మహబూబ్ నగర్ వాసి హత్య. పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన నిజాముద్దీన్. శశికళ బినామీ జీఆర్కే రెడ్డి ఇళ్లపై ఈడీ దాడులు. హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు. కోలీవుడ్ కమెడియన్ రోబో శంకర్ కన్నుమూత. నేడు చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్న కుటుంబ సభ్యులు. ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న వరద బీభత్సం. 7 మృతి, 14 మంది గల్లంతు. భారత్పై ఆంక్షలు విధించారన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ మోదీతో తనకు మంచి స్నేహం ఉందని వెల్లడి.
రష్యా తూర్పు ప్రాంతాన్ని వణికించిన భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.8గా నమోదైన తీవ్రత. సునామీ హెచ్చరిక ఇచ్చిన అధికారులు. ఆసియా కప్లో గెలిచిన శ్రీలంక. పోరులో 6 వికెట్ల తేడాతో ఓడిన ఆఫ్ఘనిస్తాన్. ఇవాళ ఆసియా కప్లో తలపడనున్న భారత్, ఒమెన్. అబుదాబిలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్.